హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము బాగుంటాం. ఈరోజు మా వీడియో ఏంటి అని చూస్తున్నారా? మేము వచ్చి తిరుపతి వెళ్తున్నాం అనమాట. మా నాన్నకి బాగోపోతే మా అమ్మమ్మ మొక్కుందనమాట. ఇలా తగ్గిపోతే కనుక తీసుకెళ్తానని చెప్పి మొక్కుకుందనమాట మా అమ్మమ్మ. సో మా అమ్మమ్మ తీసుకెళ్తుంది మమ్మల్ని అందరిని అనమాట. ముందైతే మేము పూజ చేయాలి. ఈ బయలుదేరే ముందు రైల్వే స్టేషన్కి వెళ్ళే ముందు ఇంట్లో పూజ చేయాలన్నమాట. అలాగే మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి, అమ్మవార్ల గుడికి కానీ అట్లా వెళ్ళి ఇలా మేము వెళ్తున్నాము, మాకు అంతా బాగా జరిగేలాగా చూసుకోమని ఇంట్లో పూజ చేసుకుంటాము. ఇంట్లో ఒక కొబ్బరికాయ కొట్టుకొని గుళ్ళో కూడా ఒక కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళి చెప్తే మంచిదన్నమాట. ఇక్కడైతే మా అమ్మ పూజ చేస్తుంది, హారతి ఇచ్చేసింది. అంటే కొంచెం పూజ ముందు క్లిప్స్ తీయలేదు, అప్పటికే ఇంకా పూజ చేసేసింది అనమాట. ఇంకా హారతి ఒకటి ఉంటే అది నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మా అమ్మని నేను హాయ్ చెప్పమంటున్నాను, దండం పెట్టుకుంటుంది. హాయ్ చెప్పమంటే చూసి నవ్వి అప్పుడు చెప్తుంది అనమాట హాయ్. తర్వాత ఇంకా నేను కూడా వెళ్ళేసి దండం పెట్టుకుంటున్నాను అనమాట. అంతా బాగా జరగాలి, ఏ అడ్డంకులు రాకుండా అని చెప్పి అనుకొని ఇంకా కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నా. ఇంకా పెట్టేసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసాము. ఒక మంచి స్లీప్ వేసి తినేసి మీకు వీడియో తీస్తున్నా. రైల్వే స్టేషన్లో అయితే వీడియో తీయలేదు. ఇది వచ్చేసి తెనాలి జంక్షన్ అనమాట. మీలో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అమ్మ నాన్న ఇద్దరు వచ్చి నాన్న గుండు చేపించేసుకున్నాడు, అమ్మ కత్తిర్లు ఇచ్చేసి వచ్చేసింది. ఇంకా నేను అమ్మ ఇవ్వలేదన్నమాట, వెళ్ళాలి. సో ముడేసుకొని కూర్చున్నా. ఇంకా అయితే ఇద్దరం వెళ్ళి మేము కూడా కత్తిర్లు ఇచ్చేసి వచ్చాం. ఇది వచ్చేసి దర్శనానికి వెళ్ళిన రోజు నైట్ అనమాట. నాకు తెలిసి మీరు ఈ డ్రెస్ మీద వీడియోలు చూసే ఉంటారు, చూడకపోతే వెళ్ళేసి చూసేయండి అనమాట షార్ట్స్లో. ఇంకా మాకు వచ్చిన రూమ్ స్ట్రీట్ అనమాట అది. ఇంకా స్ట్రీట్ కూడా ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పేసి చూపిద్దామని కొంచెం దర్శనం చేసుకొని వచ్చా. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మీకు చూపిస్తున్నా. ఇది వచ్చేసి ఒక చిన్న షాప్ అనమాట. అక్కడ జనాలంతా కనిపిస్తున్నారు కదా, అక్కడ వచ్చేసి బస్ స్టాప్ అనమాట. మాకు రూమ్కి కొంచెం దగ్గరలో ఆపోజిట్ బస్ స్టాపే ఉంది. ఇటు సైడ్ వచ్చేసి చిన్న చిన్న షాప్. ఇది వచ్చేసి సోడా ప్లస్ వాటర్ బాటిల్ టీ అనమాట. అంటే అక్కడ క్లైమేట్ బాగా చల్లగా ఉంది, ఎంత చలి వేస్తుందంటే అంత చలి. సో అక్కడ టీ ఎక్కువ తాగుతారు కాబట్టి టీ లేదా కాఫీ అట్ట. దాని పక్కన అరటి పళ్ళు పెట్టారు. ఇంకా కొంచెం లెక్క కొంచెం వాన తుప్పర్లా పడుతుందని చెప్పేసి ఇంకా నేను రూమ్కి వచ్చేసాను. రూమ్లో అద్దం ఉంటే ఇట్లా చూపిస్తున్నా అనమాట. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, బయలుదేరాము. ఇది ఇప్పుడు మేము వచ్చేసి పాప వినాశనం, ఆకాశగంగ, శ్రీవారి పాదాలకి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ మూడు చూడ్డానికి. సో ఇక్కడ నేను అమ్మమ్మ నాన్న అమ్మ నలుగురం రెడీ అయిపోయి వచ్చామన్నమాట. ఇంకా బస్ స్టాప్కి వెళ్తున్నాం. బస్ స్టాప్ దగ్గర ఎక్కాలి. ఇంకా మాకు లక్కీగా బస్ స్టాప్ కూడా కొంచెం రూమ్కి దగ్గరలోనే వచ్చిందనమాట. ఇంకా కొన్ని అడుగులు వేసుకొని దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మా అమ్మ జోక్స్ వేసుకొని నవ్వుకుంటున్నారు. ఇంకా నేను మా వీడియోకి హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్కి అని చెప్తే మా అమ్మ వచ్చి హాయ్ చెప్తుంది అనమాట. అది ఇంక ఇక్కడ ఏమైందంటే పూలామె వచ్చిందనమాట. పూలు రెడీ అయ్యాం కదా, పూలు పెట్టుకుంటే బాగుండిద్దని పూలు తీసుకుంది మా అమ్మ. ఇంకా పెడుతుందనమాట. ఎట్లా పెట్టింది, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే బాగుందని అనుకుంటున్నా. ఇప్పుడే బస్సు ఎక్కామన్నమాట. అక్కడ ఎక్కాము, అక్కడ ఒకటి ఎక్కి మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళి ఇంకా అట్లా ఎక్కామన్నమాట. ఇది వచ్చేసి పాప వినాశనంకి వెళ్ళే రూట్. అక్కడ చెట్లు, ఆ వెదర్ అంతా బాగుందని చెప్పేసి నేను మీకు కూడా ఆ గ్రీనరీని అయితే చూపిస్తున్నా, మీరు కూడా చూడండి. ఇంకా అట్లా బస్సు స్లోగా వెళ్తుంది ఫ్రెండ్స్. మేమైతే కొంచెం దగ్గరలోకి వచ్చేసినాం అనమాట. కొంచెం దూరం ఉందన్నమాట పాప వినాశనానికి. ఇది వచ్చేసి కొండలు అనమాట. పాప వినాశనానికి వెళ్ళే రూట్లో కొండలు, చెట్లు, అసలు మొత్తం బాగుంది. అందుకని మీరు కూడా చూస్తారని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను.
సో ఇంకా అట్లా అట్లా వెళ్తుందన్నమాట బస్సు. ఇంకా మేము దిగవలసిన స్టాప్ అయితే వచ్చింది, కాకపోతే చిన్నగా ఏదో బండి ఆపారని ఆగిందనమాట. ఇంకా దిగేసి ఇంకా పాప వినాశనానికి వెళ్ళే రూట్ అనమాట. ఆ రూట్లో కొంచెం స్ట్రీట్ షాపింగ్ అనేది పెడతారు కదా, ఇంకా శంకులు, దిష్టి తగలకుండా కట్టుకునేవి, తాళ్ళు, గాజులు, చెవిలీలు, అలా డ్రీమ్ క్యాచర్స్ లాగా కొంచెం అద్దం టైప్ లాగా అట్లా అన్నమాట. డిఫరెంట్గా పెట్టారు. మీరు కనుక ఇవన్నీ కొనుక్కోవాలనుకుంటే తిరుపతికి వచ్చి పాప వినాశనానికి వచ్చేయండి. ఇంక ఇది వచ్చేసి స్ట్రీట్ షాపింగ్లో విక్స్, కొంచెం బన్ వచ్చి పెట్టుకుంటారు కదా అట్లా, ఇంకా దేవుడి ఫోటోలు, టిప్ టాప్స్, క్లిప్పులు, గుమ్మాలకి వేసుకునేవి, ఇంకా చాలా చాలా పెట్టారు. హ్యాండ్ బ్యాగ్స్ అయితే మీకు తక్కువ రేటుకే వస్తాయి. సో ఎవరికైనా కావాలంటే వచ్చి కొనుక్కోండి అనమాట. ఇంకా మేమైతే ఎంటర్ అయిపోయాము. ఇంకా కొంచెం దూరంలో ఇంకా వచ్చేసినాము అనమాట. ఇది వచ్చేసి పాప వినాశనం దగ్గర ఆ వాటర్ ఎందుకంటే ఆ వాటర్ ఇట్లా జల్లుకొని కానీ స్నానం చేసి కానీ మన పాపాన్ని వినాశనం చేసుకోవడమే పాప వినాశనం. అది వచ్చేసి చిన్న గుడి అన్నమాట, పాప వినాశనం దగ్గర అమ్మవారి గుడి. ఇది వచ్చేసి పాప వినాశనం దగ్గరలో చుట్టూ అట్మాస్ఫియర్ అనమాట, కొంచెం కొండల్లాగా బాగుందని చెప్పి మీకు కూడా చూపిస్తున్నా. ఇక్కడైతే నేను ఒక 2 వీక్స్ అట్లా దిగాను, అవి కూడా నేను మీకు ఇప్పుడు వేస్తాను. మీరు చూసి ఎలా ఉందో చెప్పండి, బాగున్నానా? ఇంకైతే ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. ఆకాశగంగకి వెళ్ళటానికి మళ్ళీ బస్సు ఎక్కాలి. సో ఇంకా మా మమ్మీకి చెప్తున్నా, వీడియో తీస్తున్నావా అంటే ఆ వీడియో తీస్తున్నా, మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు అని చెప్పి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు హాయ్ చెప్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న కోతి పిల్ల వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఉన్నారు కదా, ఇది ఒక టైప్ ఆఫ్ ఉడత అన్నమాట. మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా బస్సు ఎక్కేసి స్టార్ట్ అయిపోయాం. ఇదే అన్నమాట ఆకాశగంగ అంటే పైన కొండల్లోంచి అదిగొని చూసారా అట్లా వాటర్ వస్తుంది అన్నమాట కిందకి. ఇంక ఇది వచ్చేసి అక్కడ ఏదో రామవాళ్ళది ఉంటే అది తీసారనమాట. ఇంకా మళ్ళీ బస్సు ఎక్కేసాము. నెక్స్ట్ వచ్చేసి శ్రీవారి పాదాలకి వెళ్ళాలి అనమాట. ఇంకా వచ్చేసి దిగేసాం, ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి శ్రీవారి పాదాలకి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇంకా లోపలికి అట్లా వెళ్తే చెక్కవి అమ్ముతున్నారు, అవి నేను చూపిస్తున్నా. ఇక్కడ వచ్చేసి నేను మెన్షన్ చేశాను కదా వైట్లో, అది వచ్చేసి నేను కొనుక్కున్నాను అనమాట. ఏం కొత్తగా ఉంది కదా, ట్రై చేద్దాం అని చెప్పేసి. దీని పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి శ్రీవారి పాదాలు అనమాట. శ్రీవారి పాదాలు మీరు కూడా చూసి దండం పెట్టుకోండి, ఓకేనా? ఇది శ్రీవారి పాదాలకున్న ఇన్స్ట్రక్షన్స్, అదేమో చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్. ఇక్కడ ప్రతి చోట అయితే అట్మాస్ఫియర్ బాగుంది, అందుకే మీరు కూడా చూస్తారని చెప్పి క్లిప్స్ అనేవి నేను తీస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ బయలుదేరిపోయాం, బస్ ఎక్కేసాము. ఇంకా బస్ ఎక్కేసి వస్తున్నాం అన్నమాట. ఇంకా అట్లా బస్ ఎక్కేసామన్నమాట. వెళ్ళేటప్పుడు కూడా కొన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడ చెట్ల దగ్గర అయితే నేను వీడియోలు కూడా చేశాను, మీలో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి అనమాట షార్ట్స్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వరాహస్వామి గుడి అనమాట. ఇంకా వరాహస్వామి గుడి దగ్గరలోకి వచ్చానమాట. ఇక్కడ దగ్గరలో భజన చేస్తున్నారు. ఇంకా వచ్చి ఒక 5 minutes అట్లా కూర్చున్నాము వెళ్దామని చెప్పి. ఇంకా గేట్లు అప్పటికి వదలదా, ఇంకా ఎలాగో కూర్చుంటున్నాం కదా, ఇదంతా ఖాళీగానే ఉన్నాం కదా కాసేపటి వరకు అని చెప్పి ఇంకా ఆ స్ట్రీట్ చూద్దామని చెప్పి వెళ్ళాం అనమాట. వరాహస్వామి దగ్గరలో ఉన్న స్ట్రీట్. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఫోటోలకి ఇట్లా లైటింగ్ వచ్చి ఉంది అనమాట. ఇంకా అమ్మ నేను ఇద్దరం అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ వాతావరణం బాగా, అసలు ఈ విపరీతమైన చలి, ఎంత చలో అసలు మామూలు చలి కాదు. ఇంకా అక్కడ కూడా ఒక క్యాప్ కొనుక్కొని, క్యాప్ అంటే చెవులకు పెట్టుకునేది ఉంటారు కదా, ఇయర్ మఫ్స్,
ఇయర్ మఫ్స్ తీసుకుందామని చెప్పి వెళ్ళి క్యాప్స్ అమ్ముతున్న ప్రతి చోట అడిగి వస్తున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడ క్యాప్స్, పక్కనేమో ఫోటోలు, ఆ పక్కనేమో హ్యాండ్ బ్యాగ్లు అనమాట అమ్ముతున్నారు. ఇంకా అడుగుతున్నాం అనమాట, మీ దగ్గర ఉన్నాయా అవి చెప్పి. ఆయన ఒకటి చూపించారు, అది కాదు అటు వెళ్దాం పదా అమ్మ ఇక్కడ లేదు అని అంటున్నాను అనమాట. ఇంకా అమ్మ నేను ఇద్దరు వచ్చాము. అమ్మమ్మ నాన్న అక్కడ ఒక చోట కూర్చున్నాను. ఇంకా మా అమ్మమ్మ అక్కడే కూర్చున్నారు, అమ్మమ్మ నాన్న ఇద్దరు. మేమిద్దరం ఏమో మాటలు చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట. ఇంకా నాకు ఈ వెంకటేశ్వర స్వామి బొట్టు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వెంకటేశ్వర స్వామి బొట్టు పెట్టుకున్నాకే అందం వచ్చిందని అనుకుంటున్నాను. అంతకుముందు కూడా బాగుందిలేండి, కాకపోతే ఇప్పుడు ఇంకొంచెం బాగుంది. ఇక్కడ కనుక మీకు కొంచెం లైట్ తక్కువ అయితే కనుక అడ్జస్ట్ చేసేసుకోండి, ఓకేనా. కొంచెం ఎందుకంటే అక్కడ వాన పడుతుంది లైట్గా తుప్పరాట్లా. అక్కడ అటు సైడ్ కొండలు చెట్లు బొళ్ళు ఉంటాయి కాబట్టి మీరు ఏ సీజన్లోకి వెళ్ళినా కానీ చల్లగానే ఉండిద్ది, వాన పడుతూనే ఉండిద్ది అన్నమాట. ఇంకా అందుకని చెప్పి అట్లా పైన వేశారు. ఆ రూట్ నడిచే లెక్క అంతా కొంచెం చీకటిగా ఉందన్నమాట. ఇంకా అక్కడ క్లైమేట్ అయితే చెప్పుకో అసలు లేదు. నాకైతే మామూలుగానే జలుబు తుమ్ములు వచ్చేస్తాయి, నాకు ఇన్ఫెక్షన్ ఉంది. మామూలుగానే తుమ్ములు వచ్చేస్తే ఇక్కడ ఇంకా అక్కడ క్లైమేట్ ఇంకా తుమ్ముతానే ఉన్నాను. జలుబు కూడా మామూలుగా చేయలేదు. ప్లస్ ఇంకా అక్కడ రూమ్ దగ్గర చన్నీళ్ళే చేయాలి కదా, ఇంకా అది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బయటకు వచ్చాము. ఇంకా ఇక్కడెక్కడన్నా ఉన్నాయేమో చూద్దాం అని చెప్పి చూస్తున్నాం అన్నమాట. ఇంకా స్ట్రీట్ అయితే బాగుంది. మీలో ఎవరన్నా ఇప్పటి వరకు ఈ వీడియో లైక్ చేయకపోతే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ లైక్ చేసేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఒకసారి చూసుకొని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదిగో ఇప్పటితో అవ్వలేదు, ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉంది. నేను సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ చేసేస్తాను. మీరు కనుక దీన్ని ఎంకరేజ్ చేస్తే మాత్రం. బాయ్ బాయ్.